ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించిన వాళ్ళంతా ఇప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక భయంతో వణికిపోతున్నారు. అసలు ఆ రాత్రి జరిగిన ఘోరం ఏంటి? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు సెలబ్రిటీ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 10వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కదా, ఆ పోలీస్ తో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. ఇలాగా గ్యావిన్ సొసైటీలో ఉన్న ఒక అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళింది. అందులోనూ జిన్ను నాతో ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పేసి అందంట. అందుకని నేను కూడా వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ బాగా మత్తులో ఉన్నారు. అంతేకాకుండా ఒక 5 అబ్బాయిలు వచ్చారు. ఆ 5 మత్తు పదార్థాలు ఇచ్చింది ఎవరో కాదు, జిన్ను. అంతేకాకుండా జిన్ను కూడా తీసుకుంది. కాకపోతే అందులో ఉన్న వాళ్ళల్లో ఒకడికి మాత్రం డోసు ఎక్కువైపోయి చనిపోయాడు. దీని అంతటికి కారణం జిన్ను. అంతేకాకుండా జిన్ను వాళ్ళ అన్నయ్య ఏంటంటే వాడికి సెపరేట్ గా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి తీసుకెళ్లాడని చెప్పేసి హీరోయిన్ జరిగిన మొత్తాన్ని చెప్తుందన్నమాట. కాకపోతే అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ ఏంటంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా హీరోయిన్ వచ్చిన తర్వాత క్లబ్ లో కుర్రాడు ఎలా చనిపోయాడో మొత్తం చెప్తుంది. అందులో మీ చెల్లెల్ని మిమ్మల్ని మొత్తాన్ని నిరికించేసింది. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మొత్తం క్లియర్ కట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ ఆఫీసర్ కూడా మొత్తం నోట్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా తాను ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి ఎలా ఇందులోంచి బయటపడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట, తనేంటి గ్యాబిన్ సొసైటీలో ఉన్న జిన్ను గురించి, ఆ తర్వాత మొత్తం జిన్ను వాళ్ళ అన్నయ్య గురించి చెప్పేసిన పోలీసులకి ఇక మీదట నాకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని చెప్పేసి తెలుసుకొని కూడా హీరోయిన్ కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఎందుకంటే తనకి ఏంటంటే ఒక గిల్ట్ ఫీలింగ్ అనమాట. నేను తప్పు చేశాను, ఒక మనిషి చనిపోయాడు, కల్లారా చూసి కూడా ఆ నిజం చెప్పలేకపోతున్నానని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయిలందరినీ చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే కూర్చొని ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏం ట్రెండింగ్ ఉందని చెప్పి చూస్తే వీళ్ళ గురించే ట్రెండింగ్ ఉంటుందన్నమాట. ఒకళ్ళ గురించి ఏమో ఫేక్ బ్రాండ్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారని చెప్పేసి ఒక విషయం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి గురించి ఏమో డబ్బులు ఇస్తే ఎవరితోనైనా స్టే చేస్తుందని చెప్పేసి ట్రెండింగ్ లో ఉంటుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు ఇలాంటి విషయాలన్నీ జనాలకి ఎవరు చెప్తున్నారు, ఎందుకు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న మిన్ని ఏం చేస్తుందంటే ఇదంతా చేసింది హీరోయిన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళకి ఏంటంటే అవునా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మిన్ని ఏంటంటే హీరోయిన్ మీద డౌట్ పడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ యాంగ్ ను మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత యాంగ్ అంటుంది అనమాట, ఏంటి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మొత్తం చెప్పేసావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే అవునండి, అక్కడ జరిగింది మొత్తం చెప్పేశాను, అంతకు మించి ఏం లేదు. ఏది ఏమైనా సరే నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. అందులో అక్కడ మీరున్నార సంగతి తెలియదు. అంతేకాకుండా మీ గురించి వాళ్ళకి ఒక్క ముక్క కూడా చెప్పలేదని చెప్పి అంటంతో యాంగ్ ఏమంటుందంటే నా గురించి నాకేం టెన్షన్ లేదు, కాకపోతే నిన్ను చూస్తేనే భయంగా ఉంది, నాకు నీకే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదండి, ఆ విషయం చెప్పకపోతే నాకు బాధ అనిపిస్తుంది తప్ప చెప్తే నాకు పెద్దగా బాధ ఏం లేదని చెప్పేసి సరేనండి వెళ్తా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఆ గ్యాబిన్ సొసైటీ నుంచి అందులోని యాంగ్ వాళ్ళ హస్బెండ్ నుంచి ఏమైనా ఆపదుంటుందేమో అని చెప్పేసి హీరోయిన్ ఆలోచించుకుంటూ బయటకు వస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఆ పై అధికారి యాంగ్ వాళ్ళ హస్బెండ్ మనిషి అనమాట. అందులో నా పై అధికారి ఏమంటాడంటే చూడండి, ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ కేసు మీరు వదిలేసేయండి, ఎందుకంటే ఆ కేసు నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను, మీకోసం అని చెప్పేసి ఇంకో కేసు రెడీగా ఉందని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది ఈ కేసులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాబట్టి ఈ కేసును తప్పుతో పట్టిస్తున్నారు, అందుకని నాకు ఇంకో కేసు ఇస్తున్నారని చెప్పేసి అతనికి అర్థమైపోతుంది. బట్ ఏమి చేయలేని పరిస్థితి కదా, అందుకని తను సైలెంట్ అయిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. యాంగ్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి తన అసిస్టెంట్లు వస్తారనమాట. వచ్చిన తర్వాత సరే హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కదా, అక్కడ మన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ కేసుని కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ కాకుండా తాను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, సో ఇక మనకి రిస్క్ లేనట్టే అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కూడా రిలాక్స్ అవుతాడు. అంతేకాకుండా యాంగ్ వాళ్ళ హస్బెండ్ మనుషులు ఇంకో విషయం చెప్తారు. అదేంటంటే గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయిలందరి గురించి, మరి ముఖ్యంగా జిన్ను గురించి నెగిటివ్ గా బయట పబ్లిష్ అయినాయి కదా కొన్ని వార్తలు, అవన్నీ బయట వాళ్ళకి ఎవరు చెప్పారని చెప్పేసి మీరు అడిగారు కదా, మేము కూడా ఎంక్వైరీ చేశాము, అవన్నీ బయటకు చెప్పింది ఎవరో కాదు వీళ్ళే అని చెప్పేసి ఒక ఫైల్ ఇస్తారనమాట. దాంట్లో మిన్ను ఫోటో ఉంటుంది. సో మిన్ ఏంటంటే గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గురించి వాళ్ళ పర్సనల్ విషయాలు ప్రతీది బయటకు చెప్పి అది చెప్పింది హీరోయిన్ అని చెప్పేసి హీరోయిన్ ని బుక్ చేద్దామని చెప్పేసి ఇదంతా చేసిందనమాట. అందుకని ఇంతకు ముందు మాట్లాడుకునేటప్పుడు కూడా మిన్నేముంది హీరోయిన్ చేసింది అంతా అని చెప్పేసి హీరోయిన్ పేరు చెప్పింది కదా, సో దీన్ని బట్టి అర్థమైపోతుంది హీరోయిన్ ని ఎలాగైనా తొక్కేయాలని మిన్ ఇలా చేస్తుందని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు హీరోయిన్ తో చాటింగ్ చేసేది కదా BBB ఫేమస్ అని ఒక అకౌంట్, ఆ అకౌంట్ తో ఇప్పుడు మిన్ను చాటింగ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ గొడవపడి ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ తో చాటింగ్ చేయడం ఆపేసింది కదా, దాంతో ఆ అకౌంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మిన్నును పట్టుకొని మిన్ను కూడా సలహాలు ఇస్తారనమాట.
గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి బ్యాడ్ గా ఆర్టికల్ రాయాలి. సో రాయాలంటే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి ఆ తర్వాత ఇదంతా చేసింది హీరోయిన్ అని చెప్తే హీరోయిన్ డౌన్ అయిపోతుందని చెప్పేసి అంటంతో మిన్ను కూడా సరే అని చెప్పేసి ఇదంతా చేస్తూ ఉంటుంది. మిన్నుకు కావాల్సింది కూడా అదే కదా. పాపం హీరోయిన్ మాత్రం ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ తో గొడవపడి చాలా పెద్ద తప్పు చేసిందనమాట. కాకపోతే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ BBB ఫేమస్ అనే అకౌంట్ ఎవరిది, ఎవరు హీరోయిన్ కి మెసేజ్ చేశారు, ఎవరు హీరోయిన్ తో గొడవ పడ్డారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు మిన్తో చాటింగ్ చేస్తున్నారు ఇప్పటి వరకు రివీల్ చేయరనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన షాప్ లో ఎంతో ఆనందంగా అందరికి పార్టీ ఇస్తుంది. దాంతో షాప్ లో ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే రీసెంట్ గా చైనా మోడల్ తో కలిసి వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేశారు కదా, అందులోని కాస్ట్యూమ్స్ మొత్తం అమ్ముడిపోయాయి కదా, బాగా లాభాలు వచ్చాయన్నమాట. అందుకని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే షాప్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ ఇస్తుంది. కాకపోతే షాప్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం డల్ గా కూర్చుంటుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, చూడు ఆ రోజు నేనేదో కోపంలో మాట్లాడాను, నాకు నా కూతురు ఎంతో, నువ్వు కూడా అంతే, నాకు నువ్వు రెండో కూతురువి, నా కూతురు నేను తిట్టకూడదా, ఏదో స్వతంత్రంగా రెండు మాట్లాడినాను, ఆ మాత్రం దానికి ఫీల్ అయిపోతావా, కాకపోతే ఆ రోజు ఏంటంటే అమ్ముడు పోద్దా లేదా జీవితంలో పైకి రావాలని చెప్పేసి ఒక టెన్షన్ లో ఉన్నాను, సడన్ గా నువ్వు వచ్చేసి అవదేమో అని చెప్పేసి అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది, మీ అమ్మ తొడితే ఊరుకోవా, నేను మీ అమ్మను కాదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అర్థమైపోతుంది అనమాట. ఏదేమైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే 100 మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి సమయంలో ఎవరైనా సలహా ఇస్తే వాళ్ళ రియాక్షన్ కొంచెం వేరేలా ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకొని సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విషయాన్ని చూసి షాక్ అయిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మకు చూపిస్తుంది. ఆవిడ కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి కాల్ చేసి ఒకసారి లింక్ చూడని చెప్పేసి తనకి లింక్ సెండ్ చేస్తుంది. చూస్తే హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. బేసికల్ గా BBB ఫేమస్ అనే అకౌంట్ తో హీరోయిన్ ఇంతకు ముందు చాటింగ్ చేసింది కదా, అందులోనూ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ నుంచి హీరోయిన్ కి వచ్చాయి కదా, వాటన్నిటిని స్క్రీన్ షాట్స్ తీసి హీరోయిన్ కి ఎగనిస్ట్ గా అంటే హీరోయిన్ ని బ్యాట్ చేస్తూ ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే హీరోయిన్ ఏదైతే మాట్లాడిందో దాన్ని పోస్ట్ చేయకుండా హీరోయిన్ మాట్లాడింది మొత్తాన్ని ఎడిట్ చేసి అందులో హీరోయిన్ తప్పుగా మాట్లాడినట్టు ఇప్పుడు హీరోయిన్ కి అర్జెంట్ గా బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్స్ ని ఎడిట్ చేసి ఆ అకౌంట్ లో పోస్ట్ చేస్తారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. సో గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, హీరోయిన్ ఏంటంటే తనకి ఫాలోవర్స్ రావాలని తాను ఫేమస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళని బ్యాడ్ చేసి ఈ అమ్మాయి ఫేమస్ అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఖచ్చితంగా బాధపడుతుందని చెప్పేసి తనని కారు ఎక్కించుకొని సరదాగా ఊరు మొత్తం తిప్పుతూ తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు అనమాట. కాకపోతే మన కథలో హీరోయిన్ మాత్రం తన గురించి నెగిటివ్ గా వస్తున్న వార్తల్ని ఆ తర్వాత జనాలు నెగిటివ్ గా పెడుతున్న కామెంట్స్ అన్నిటిని చదువుతూ తను బాధపడుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో మాత్రం తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి ఒక చోటకి తీసుకెళ్తావా నన్ను అని చెప్పేసి అంటంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. అది ఎక్కడికో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పిన రోలా దగ్గరికి. దాంతో హీరో తీసుకెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ రోలాని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ BBB ఫేమస్ అనే అకౌంట్ నుంచి వచ్చిన చాటింగ్స్ మొత్తాన్ని తనకు చూపించి నువ్వే కదా ఇదంతా చేసిందని చెప్పేసి అంటంతో రోలా ఏమంటుందంటే చూడు నాకు నిన్ను బ్యాట్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనూ ఒకవేళ నేను బ్యాట్ చేయాలి అనే ఉద్దేశం నాకుంటే అసలు నీ షాప్ కు వచ్చి నేను ఎందుకు కలుస్తాను, అందులోనూ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నీకు కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసి నేను ఎందుకు చెప్తాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం అవుతుంది అనమాట. అవును కదా ఈవిడ చెప్పేది కూడా కరెక్టే కదా, ఆవిడకి నిజంగా నన్ను బ్యాట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే అసలు నన్ను ఎందుకు కలుస్తుంది, నన్ను కలవబట్టే కదా నేను ఇక్కడికి వచ్చిందని చెప్పేసి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన టీం మొత్తానికి చెప్పి చూడండి హీరోయిన్ కి ఎవరెవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారో హీరోయిన్ గురించి నెగిటివ్ గా ఆర్టికల్స్ ఎవరైతే రాస్తున్నారో వాటన్నిటిని ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేస్తూ ఉండండి, ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే లోపల ఉన్న ఆవిడ అని ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి అంటంతో లేదు ఆవిడ కాదు అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే దయచేసి కొన్ని రోజులు నువ్వు నాతో ఉండు మాకు, ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది, అందులో ఇప్పుడు నువ్వు నాతో తిరిగావు అనుకో నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, నీ కంపెనీకి లాస్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నీ గురించి బ్యాడ్ గా పబ్లిసిటీ చేస్తుంది ఎవరు, నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి, అందులో నువ్వు కూడా కనిపెట్టాలి, మన ఇద్దరం కలిసి కనిపెడదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ కి భయంకరంగా నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మరోవైపు పాపం హీరోయిన్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి జాక్ కూడా ట్రై చేస్తుంటాడు అనమాట ఆ నెగిటివిటీని తగ్గించడానికి. ఇదిలా ఉంటే మరోవైపు
యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇదంతా చేసింది మిన్ అని చెప్పి తెలిసిపోయింది కదా, అందుకని తనకేంటంటే పనిష్మెంట్ ఇవ్వడానికి తన దగ్గరకు వస్తాడు. దాంతో మిన్ను భయంతో వణికిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తాను లైవ్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తన మీద వస్తున్న నెగిటివిటీకి ప్రతి దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. చూడండి, నేను BBB ఫేమస్ అనే అకౌంట్ తో చాటింగ్ చేశాను, అందులోనూ గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే ఆ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గురించి నాకే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతేకాకుండా నేను పైకి ఎలా రావాలి, నాకు ఫాలోవర్స్ ఎలా వస్తారు అని చెప్పేసి ఆ BBB ఫేమస్ అకౌంట్ మాత్రమే నాకు సలహాలు ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ షేర్ చేసింది, అదంతా ఫేక్. నేను ఏదైతే చాటింగ్ చేశానో కావాలంటే దాన్ని మీ ముందు పెడతాను. అంతేకాకుండా క్లబ్ లో ఒక అతను చనిపోయాడు. ఆ రోజు మత్తు పదార్థాలు ఎక్కువైపోయి దాంట్లో కూడా నన్ను ఎరికిద్దాం అనుకున్నారు. కాకపోతే అక్కడ జిన్ను నన్ను రమ్మంది, అందుకని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా మంది అబ్బాయిలు వచ్చారు. జిన్ ఏంటంటే వాళ్ళందరితో కలిసి మత్తు పదార్థం తీసుకుంది. కాకపోతే ఒకటికి మాత్రం డోసు ఎక్కువైపోయి చనిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా జిన్ను చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, దీనికి నెగిటివిటీ వస్తే అందులో నన్ను ఇన్వాల్వ్ చేస్తుందని చెప్పేసి తను బాధపడిపోతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే కొంత సమయానికి హీరోయిన్ కి నెగిటివిటీ మొత్తం తగ్గిపోతుంది. అందులోనూ అందరూ హీరోయిన్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ను లైవ్ కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చూడండి, గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గురించి బ్యాడ్ గా పబ్లిసిటీ చేయించింది నేనే. కాకపోతే అలా చేయించడానికి కారణం ఏంటంటే మెయిన్ హీరోయిన్ నే. ఎందుకంటే వాళ్ళందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇచ్చేసి నువ్వే పబ్లిసిటీ చెయ్యి, నువ్వే పైకి వస్తావు అని చెప్పేసి అంది. అందుకని అలా చేశాను. అంతేకాకుండా క్లబ్ లో జరిగింది వేరు, హీరోయిన్ చెప్పేది వేరు. బేసికల్ గా క్లబ్ లో జరిగిన దానికి జిన్కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే జిన్నుని తొక్కేసి ఆ ప్లేస్ కి హీరోయిన్ రావాలని చెప్పేసి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నాకు బ్యాడ్ గా చెప్పి వాళ్ళందరి గురించి బ్యాడ్ గా ఇంటర్నెట్ లో మనం పబ్లిసిటీ చేద్దామని చెప్పేసి అంది. అందుకని చేశాను నేను. అందులోనూ నేను గనక ఈ పని చేయకపోతే నా జీవితాన్ని కూడా నాశనం చేస్తానని చెప్పేసి బెదిరించింది. నాకు కూడా హీరోయిన్ చూస్తే భయం వేసిందని చెప్పేసి తాను లైవ్ లోకి వచ్చి చెప్తుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత జనాలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ కి నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటారు, హీరోయిన్ తిడుతూ ఉంటారు అనమాట. బేసికల్ గా మిన్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ రివీల్ చేసింది కదా తన చెల్లెలు అందులో ఉందని చెప్పేసి. కాకపోతే మిన్ను ద్వారా ఈ టాపిక్ కి క్లోజ్ చేద్దామని చెప్పేసి, ఈ టాపిక్ ఒక ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి యాంగ్ వాళ్ళ హస్బెండ్ మిన్ని చేత ఇదంతా చెప్పించాడు. అందులోనూ మిన్ను కూడా భయపడి ఇదంతా చేసింది. ఇంకేముంది, మళ్ళీ హీరోయిన్ కి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. కట్ చేస్తే మరుసటి రోజు యాంగ్ ఏంటంటే తన హస్బెండ్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయ్యి ఇదంతా చేసింది నువ్వే కదా, మిన్ను చేత హీరోయిన్ ని బ్యాట్ చేయించావు కదా అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే అవును చేయించాను, మనలాంటి హై క్లాస్ వాళ్ళతో లో క్లాస్ వాళ్ళు ఢీ కొంటే ఖచ్చితంగా లో క్లాస్ వాళ్ళు ఓడిపోవాల్సిందే కదా అని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే ఇప్పుడు దాకా సహించాను, ఇక మీదట నేను నీతో కలిసి ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా యాంగ్ వాళ్ళ హస్బెండ్ అటాక్ చేయబోతాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసింది చాలు, అందులో నీకు ఇంతకు ముందు చాలా సార్లు నేను వార్నింగ్ ఇచ్చాను, నువ్వు ఏమైనా చేసుకో కానీ హీరోయిన్ జోలికి రావద్దు. అంతేకాకుండా క్లబ్ లో ఆ కుర్రాడు చనిపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే నీ చెల్లెల కోసం అని చెప్పేసి వాడిని తీసుకెళ్లి వేరే వాడి చేత ట్రీట్మెంట్ చేయించావు. అతన్ని కరెక్ట్ టైంకి హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు బతికేవాడు. కాకపోతే నీ చెల్లెల కోసం నువ్వే తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించావు, అందువల్ల అతను చనిపోయాడు. నీ మీద నేను కేసు పెట్టబోతున్నాను, దానికి సంబంధించిన ఫైల్స్ ఇదిగో అని చెప్పేసి ఫైల్స్ ఇసిరేస్తాడు. అంతేకాకుండా యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదు. ఎందుకంటే హీరోయిన్ లాంటి వాళ్ళతో ఢీ కొట్టగలడు కానీ హీరో లాంటి వాళ్ళతో ఢీ కొట్టలేడు కదా, అందుకని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర పనిచేసిన ఒక అతను ఉన్నాడు కదా, ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా రన్ చేస్తున్నాడు. అతను ఏంటంటే హీరోయిన్ కి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏమంటాడంటే అమ్మా నువ్వు చెప్పినందుకు బట్టలు చాలా మంది కొన్నారు కదా, కాకపోతే ఇప్పుడు నీ మీద వస్తున్న నెగిటివిటీ వల్ల చాలా మంది ఆ కాస్ట్యూమ్స్ మొత్తాన్ని రిటర్న్ పెడుతున్నారు, అన్ని రిటర్న్ వచ్చేస్తున్నాయి అమ్మా, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు వస్తావు ఫ్యాక్టరీకి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అంకుల్ అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి హీరోయిన్ ఒక విషయం చెప్తాడు అనమాట. నీ గురించి ఎవరెవరైతే ఎక్కువగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారో, ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఎవరెవరు ఎక్కువగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. దాంతో సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, కాబట్టి వెళ్ళి చూద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే వెళ్దామని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు యాంగ్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత హీరో చెప్తుంది అనమాట, చూడు నా భర్త ఇన్ని ఏదో పనులు చేస్తున్నా కూడా చేసేదేం లేక వాడుతూ ఉన్నాను, ఇక మీదట వాడుతూ ఉండను, ఎందుకంటే వాడి వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి, అందులోనూ నా భర్త వల్ల హీరోయిన్ కి చాలా ప్రమాదం ఉంది కాబట్టి హీరోయిన్ కి ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను, కావాలంటే నాకు కాల్ చేయని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో తన స్టాఫ్ కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను కంప్లైంట్ అవడానికి, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే క్లబ్ ఓనర్
నెంబర్ కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి హీరో నీ గురించి నా గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిపోతున్నాడు. సో దాని వల్ల ఏమవుతుందంటే నీ క్లబ్ లో మత్తు పదార్థాలు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి చూసుకో అని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లే దారిలో సిగ్నల్ పడుతుంది అనమాట. దాంతో సిగ్నల్ ఏం చేస్తాడంటే ఫోన్ తీసుకొని హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నాను, మన ఇద్దరం కలిసి సాయంత్రం సరదాగా డిన్నర్ కి వెళ్దామని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత సిగ్నల్ పడుతుంది అనమాట. అంటే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. దాంతో హీరో కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా ఒక లారీ వచ్చేస్తారని గుర్తేస్తుంది. దాంతో హీరో కారు ఎగిరి అవతల పడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్ కి వెళ్తారనమాట. ఎవరెవరైతే హీరోయిన్ గురించి ఎక్కువగా బూతులు మాట్లాడుతూ ఎక్కువగా హేట్ రేట్ స్పెడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. వెళ్లి చూస్తే అందులో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుందన్నమాట. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ చేచారి కింద పడిపోతుంది. ఆ ఫోన్ పగిలిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఫోన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకోలేదు, వాళ్ళ తమ్ముడు ఫోటో పెట్టుకోలేదు. కాకపోతే తన ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటో పెట్టుకుంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బాధపడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.